ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత 2 మార్పులైతే మీరు చూస్తారు. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఇటువంటి మార్పులు చూస్తారు. అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి, అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. ఆవేశం అధికంగా ఉండటం వల్ల, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల జీవితంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులకి గురవుతూ ఉంటారు. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు వినిపించాలని అస్సలు అనుకోరు. బాధను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు. అలాగే మధ్యవర్తిత్వానికి కూడా ఎప్పుడూ ముందు నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణించే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మార్చి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే, చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక మిత్రుణ్ణి కానీ మిత్రురాలిని కానీ కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క లైఫ్ లో ఊహించని 2 మార్పులను కూడా ఈ రోజు సాయంత్రం 6 తర్వాత మీరు చూడబోతున్నారు. అంటే ఇది వరకు చాలా అలజడిగా ఉన్నటువంటి మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అలజడితో మీరు నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే, మనసంతా కూడా అల్లకల్లోలంగా, అలాగే మనసంతా కూడా ప్రశాంతత లేకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈరోజు ఆహ్లాదంగా మీ యొక్క సమయాన్ని గడుపుతారు. మీ యొక్క మనసు తేలికపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో తెలియని ఆనందం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇటువంటి మార్పును మీరు ఖచ్చితంగా గమనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం నుండి ఎవరితో అయినా సరే విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే, వారు అనుకోకుండా మీకు కాల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మార్పు మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. ఈ 2 మార్పులను కుంభరాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 6 తర్వాత ఖచ్చితంగా చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక, ఉద్యోగరీత్యా కొన్ని ప్రతికూలతలు, అంటే కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ జీవితంలో మీరు ఊహించని విధంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితం గురించి మీరు ఇదివరకు తెలిసి తెలియక తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈ రోజు మీకు తలనొప్పులను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క పై అధికారుల వల్ల కూడా మీరు మాట పడాల్సిన పరిస్థితి రావచ్చు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ఆ అవకాశం కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేశారు. గత కొంతకాలంగా ప్రయత్నాలు చేయటం కూడా ఆపేశారు. అంటే ఆ అవకాశం మీకు దొరకదు అనే ఒక నిశ్చయంలోకి మీరు వచ్చేసి దాని గురించి ఆలోచించడం మొత్తానికే మానేశారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఖచ్చితంగా మార్పు జరగబోతుంది. ఆ అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క కుటుంబ సభ్యులతో
మీరు గడిపేటటువంటి సమయం ఏదైతే ఉందో అది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. మీరు మనసులో ఉన్నటువంటి బాధను, దుఃఖాన్ని వారితో పంచుకుంటారు. అలాగే కొన్ని మెమొరీస్ ని కూడా వారితో పంచుకొని ఆనందంగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం క్రితం జరిగినటువంటి కొన్ని సంఘటనలను గుర్తు చేసుకొని వారితో సంతోషంగా నవ్వుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు జాతకరీత్యా చూసినట్లయితే మీ యొక్క లైఫ్ లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శత్రువుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఆ శత్రువుల వల్ల మీకు ఒక ఆరోపణ ఎదుర్కోవలసిన పరిస్థితి కూడా ఈ రోజు దినఫలాల్లో ఉండబోతుంది. అయితే చాలా కాలం నుండి వారిని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు. వారి వల్ల మీరు చెయ్యని ఒక పొరపాటుకు ఒక ఆరోపణను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఇది మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. రాజకీయ నాయకులకి ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. రాజకీయ రంగంలో మీరు చాలా కాలంగా ఎదగాలి అనుకుంటున్నారు. దానికి సంబంధించి పై స్థానంలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడాలి అనుకుంటున్నారు. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకోవడంలో మీరు కన్ఫ్యూజన్ కి లోనవుతున్నారు. అటువంటి వారికి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే అవకాశం వస్తుంది. వారితో చర్చిస్తారు. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి వారిచ్చిన సలహాలతో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార రీత్యా మీకు సానుకూల ఫలితాలు ఉన్నాయి. నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి మధ్యకాలంలో మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నూతన వ్యాపార పెట్టుబడులు మీరు చేసుకోగలుగుతారు. ఖచ్చితంగా ఆశించిన ఫలితాలను కూడా మీరు పొందుకోగలుగుతారు. నూతన వ్యాపారం గురించి మీరు లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నారా, డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఖచ్చితంగా డబ్బు దొరకటం, లోన్లు శాంక్షన్ అవ్వటం ఇటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా ఏదైనా ల్యాండ్ కావచ్చు లేదా గృహం కావచ్చు కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తున్న వారికి కొనుగోలు చేసే ఒక అవకాశం అయితే రాబోతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. మీ యొక్క బడ్జెట్ లో మీకు తగిన ల్యాండ్ కావచ్చు లేదా మీకు కట్టిన గృహం కావచ్చు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక పనిని కూడా మీరు పూర్తి చేయబోతున్నారని చెప్పుకోవాలి. పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసి పై అధికారులతో కూడా ఉద్యోగస్తులు ప్రశంసలను పొందుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో ఉండబోతున్నాయి. అయితే ఈ విధంగా కుంభరాశి వారికి సానుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రం 2 మార్పులనైతే మీరు చూస్తారు. ఇదివరకు అలజడిగా ఉన్నటువంటి మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. చాలా కాలం నుండి విభేదాల కారణంగా దూరమైన వ్యక్తులు మీకు కాల్ చేస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి మార్పులు అనే చెప్పుకోవాలి. అయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటం కోసం అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటం కోసం ఈ కుంభరాశి వారు నిత్యం శివారాధన చేసుకోవాలి. శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం మార్చి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? వారి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల, ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి? సాయంత్రం 6 గంటల తర్వాత ఎటువంటి 2 మార్పులను వారు చూస్తారు? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.